జగన్ రాసిన లేఖను లీక్ చేసిందెవరు? మోదీ సీరియస్. తనకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్పించిన లేఖ లీక్ కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ వర్గాలు కూడా ఈ లీక్ వ్యవహారంపై గుర్రుగా ఉన్నాయి. ఆ లేఖను లీక్ చేసిందెవరనే విషయాన్ని ఆరా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జగన్ ఇచ్చిన వినతిపత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లీక్ చేసే అవకాశం లేదు. అదే సమయంలో జగన్కు లీక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ లేఖను లీక్ చేసిందెవరు, అంత అవసరం ఎవరికి ఉందనే విషయాన్ని బయటకు తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ప్రధాని కార్యాలయం నుంచి ఆ లేఖ లీక్ అయ్యే అవకాశం ఉంది. అయితే పీఎంఓను ప్రభావితం చేయగల నాయకులెవరనే విషయాన్ని తేల్చాల్సి ఉంది. జగన్ ప్రధానికి సమర్పించిన లేఖలు లీక్ అయి ఆంధ్రజ్యోతిలో వార్తా కథనాలు రావడంతో పెద్ద దుమారం చెలరేగుతోంది. దీంతో ఆ లేఖల లీక్పై ప్రధాని సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీల అధ్యక్షులు, ప్రముఖులు ప్రధానిని కలిసిన సందర్భంలో వినతి పత్రాలు సమర్పిస్తూ ఉంటారు. తమ ప్రత్యర్థులపై ఫిర్యాదులు చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రధాని అందుబాటులోకి రాకపోతే తమ లేఖను పీఎంఓకు ఇస్తూ ఉంటారు. తమ వాదనకు మద్దతుగా ఉన్న ఆధారాలను కూడా జోడిస్తారు. తరువాత ప్రధాని వాటిని పీఎంఓ అధికారుల పరిశీలనకు పంపుతూ ఉంటారు. అటువంటి ప్రముఖుల వినతి పత్రాల అంశాలపై తమ స్పందన, పురోగతిని పీఎంఓ లిఖితపూర్వకంగా వారికి లేఖ రూపంలో పంపుతుండడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే ప్రముఖులు సమర్పించే లేఖలను, వినతి పత్రాలను బయటకు రానియరు. అవన్నీ పీఎంఓలోనే భద్రపరుస్తూ ఉంటారు. అయితే వైఎస్ జగన్ ఇచ్చిన వినతిపత్రం, డాక్యుమెంట్లు సహా లీక్ కావడం రాజకీయ వర్గాల కలవరానికి కారణమైంది. తాజా లీక్ వ్యవహారం తెలుగు మీడియాలో ప్రముఖంగా రావడంతో కంగుతిన్న రాష్ట్ర బీజేపీ నేతలు కొందరు ఈ విషయాన్ని బీజేపీ నాయకత్వానికి చేరవేశారు. వారు సైతం దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసి దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇది ఏ స్థాయిలో జరిగింది, ఎలా జరిగిందనే విషయాలను తేల్చడానికి ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మీడియాలో వచ్చిన లేఖ తాజాగా మోదీతో జగన్ జరిపిన భేటీలో ఇచ్చినది కాదని, ఫిబ్రవరి 17న రాసిన లేఖ అని, దానికి ఏప్రిల్ 17న పీఎంఓ నుంచి జవాబు వచ్చిందని, తాము ప్రధానిని కలిసి ఇచ్చిన వినతిపత్రం మే 10న అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. నాటి లేఖను సంపాదించి దానిని మొన్నటి భేటీకి ముడిపెట్టిన ఆ పత్రిక, ఛానల్పై క్రిమినల్ చర్యలుంటాయని చెప్పారు. సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడిన జగన్ కూడా అదే చెప్పి నాటి లేఖలు విడుదల చేశారు. అదే నిజమనుకున్నా ఆ లేఖ కూడా పీఎంఓ నుంచి ఎలా లీక్ అయిందన్న ప్రశ్నకు జవాబు విచారణలో తేలాల్సి ఉంది. రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్న విషయాల ప్రకారం తెలుగుదేశం అనుకూల వర్గానికి చెందిన కొందరు ప్రముఖులకు పీఎంఓతో సంబంధాలున్నాయని, వారే సదరు మీడియాకు లీక్ చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రజ్యోతి మీడియా చాలా కాలం నుంచి బీజేపీ, మోదీతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం వ్యతిరేక వైఖరితో ఉన్న నాయకులపై ఒక వ్యూహం ప్రకారం దుష్ప్రచారం చేస్తోందని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ప్రధాని కార్యాలయం లొసుగును బట్టబయలు చేయగా ఢిల్లీలో ఉంటూ చక్రం తిప్పుతున్న పలువురు ప్రముఖులను ఆత్మరక్షణలో పడేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.